మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. కలిగిన దేవుని పిల్లారా, మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఈ మాటలు తీసుకొని ఎక్కువని మీ ఎద్దుకు వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రికాల నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకి మంచి ఆరోగ్యం ఆవిషనిచ్చి సుఖనెత్తిరిచ్చి తిరిగి ఆయన మాటలు వినగలిగే భాగ్యం ఇచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో శిరసు వంచి వందనాలు చెల్లించుకుంటూ ఏ మాటల చేతేది దేవుడు మన హృదయాలు వెలిగించి మనతో మాట్లాడాలనుకుంటున్నాడో ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేయగలిగితే దేవుని పిల్లారా, కీర్తన గ్రంథం 71వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు ఒక చక్కటి మాట మనతో మాట్లాడుతున్నాడు. బాల్యము నుండి నా ఆశ్రయము నువ్వే అని చెప్తున్నాడు. అంటే బాల్య దినము నుంచి కూడా నాకు ఆశ్రయము నువ్వే దేవా అని చెప్పేసి భక్తుడు చెప్తున్నాడు దేవుని పిల్లారా. అంటే చిన్న పిల్లలు మొదలుకొని మనం తిరిగి ముదితనము వచ్చేంత వరకు కూడా మనకి ఆశ్రయ దుర్గం ఎవరంటే దేవుడే. అంటే మన రాకపోకల విషయంలో, ఆరోగ్య విషయంలో, కుటుంబ వ్యవస్థలో సమస్తం కూడా మనకు సమకూర్చి దేవుడు ఒక మంచి కుటుంబంగా మనల్ని ఏర్పరిచి మరి నడిపిస్తుంటాడు. బాల్యము నుంచి మనకి ఆశ్రయ దుర్గం ఎవరంటే దేవుడే దేవుని పిల్లారా. కనుక ఈ ఆశ్రయ దుర్గముగా మారి భూమి మీద మనల్ని దేవుడు ఒక ఆశ్రయముగా దేవుడు ఉండి మనల్ని పోషిస్తున్నప్పుడు మరి దేశంలో ఉగ్రవాదులుగా మారిపోయి ఎంతోమంది దేశద్రోహులుగా మారిపోయి దేశంలో ఉన్న పిల్లలను చంపుతూ వాళ్ళ కానుకలుగు చేసి వారి హృదయాలందరినీ దేవుడు మార్చినట్టు ప్రార్థన చేద్దాం. దేవుడే మనకు ఆశ్రయంగా నిలబడి ఉన్నప్పటికీ తిరిగి మన ప్రాణాలు తీస్తూ ఉగ్రవాదులుగా మారిన వాళ్ళందరూ కూడా మామూలు వ్యక్తులుగా మార్చే విధంగా మనం ప్రార్థించుద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, మా ఆశ్రయ దుర్గము బాల్యం నుంచి నీవై ఉన్నప్పటికీ నా తండ్రి నైనా అనేక మంది నీ పిల్లలు ఉగ్రవాదులుగా మారిన తండ్రి, ఇదిగో దేశంలో వారందరికీ నైనా హాని కలుగు చేస్తున్నారు నైనా. ఆ ఉగ్రవాదులుగా మారిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి తండ్రి. వారు తప్పు చేస్తున్నారని బాల్యం నుంచి నువ్వే ఒక ఆశ్రయముగా మాకు ఒక దుర్గముగా ఉన్నావని నా తండ్రి వాళ్ళు గుర్తించి ఆ ఉగ్రవాదం నుంచి ఉగ్రవాదాన్ని ఈడిచిపెట్టినైనా మామూలు మనుషులుగా మారి దయా కనికరము కలిగిన వారై ప్రజలకు ఏ హాని చేయకుండా ఉండునట్టు అట్టి మనసు ఆ బిడ్డలకు ఆయుధముగా మీరు ధరింపచేసి మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.